అది నేను అప్పుడు నేను ఎవరి తరపున ఉన్నాననేది మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పగలను. కాకపోతే అక్కడ దాకా కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు అంటే ఇదే మొన్న ఈ మధ్యన వేరే పార్టీలు కూడా అంటున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఎయిదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నా కానీ నేను ఇదే పని చేసాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అందుకని దయచేసి దీన్ని ప్రతి పొలిటికల్ నేను నల్గొండలో నేను పడిన బాధ ఇదే. ఆ రోజున చిన్న ఊర్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన ఈరోజు స్టేట్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన దయచేసి దీన్ని ఎవరు పొలిటికల్ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం కాకుండా ఇది మనుషులు వాళ్ళు సఫర్ అవుతున్నారు, చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఎందుకంటే నాకు నా ఇంట్లో బిడ్డ బయట వైపు నా కొడుక్కి ఇది బాధ వస్తే నేనేం చేయగలను, నాకు అలాంటి బాధ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు. అందుకే నేను ఏం చేయగలను చెప్పి ముందుకు వచ్చిన. అలాగే ఇదేదో దారి పొడుగుతూ ఏదో ఫ్లెక్సీలు చూస్తుంటే ఇదేదో నా ఒక్కడికి ఇస్తున్నట్టుగా ఉంటే నేను చెప్తున్నాను దీని వెనక డాక్టర్ దుర్గారావు గారు కానీ డాక్టర్ కృష్ణమూర్తి గారిని అలాగే అనేక మంది పేరు తెలియని ప్రతి ఒక్కరు దీనికి హీరోలు, దీనికి నిజమైన హీరోలు. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా నేను మీకు సాల్యూట్ చేస్తున్నాను. మీరందరూ తీసుకొచ్చారు. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరు నేను మీలో ఒకరిని తప్ప నేను ఒక్కడిగా నేను ఎప్పుడు ఉండదలుచుకుని నేను మీతో పాటు కలిసి నడుస్తాను. ఈ సమస్య కోసం ఇంతమంది అనుభవజ్ఞులు, ఇంతమంది ప్రతిభావంతులు, ఇంతమంది మేధావులు కలిసి వచ్చి మనిషి మేధస్సంతా కలిపి ఒక అణుశక్తి ఒక అణుభావాన్ని కనిపెట్టినప్పుడు ఉద్దానం లాంటి సమస్యను ఎందుకు పరిష్కరించలేము? అందుకనే ఇంత మేధాశక్తిని, ఇంత మేధస్సుని, ఇంత అనుభవాన్ని దీన్ని ఆ బాధితులకు న్యాయం చేసే పక్షంలో మనకు చాలా గొప్ప విజయం సాధించినట్టు ఉంటుంది. దీనికి ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు, కేవలం సాటి మనిషి బాధపడుతున్నానని చెప్పి నేను వాళ్ళకి అండగా నించోడానికి జనసేన పార్టీ ఉంది. అలాగే జనసేన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీన్ని రేపొద్దున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైతే ప్రతిపక్షం మద్దతు కూడా నేను కోరుతాను, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా కోరుతాను. ఎందుకంటే నాకు ప్రజలకి అక్కడ మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఎవరి కోసమైనా సరే నేను ఎవరి మద్దతుని కోరడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ నేను దీన్ని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.